మరి సినిమా ఫీల్డ్లో మంచి డ్యాన్స్ అంటే మెగాస్టార్ గారు. మరి మెగాస్టార్ గారికి చేసే అవకాశం రాలేదుగా? అంటే ఫోన్ వచ్చింది సార్ డైరెక్టర్స్ నుంచి, ఎవరని ఇప్పుడే రివీల్ చేయను. ఓకే. ఫోన్ వచ్చింది, మీటింగ్స్ అయినాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు, చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఐ హోప్ అది చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ కూడా వస్తుంది. ఎందుకంటే జయబాలయ్యతోనే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. అవునండి, సాంగ్ బాగా తీసుకెళ్ళింది నన్ను పర్సనల్గా. ప్రతి కొరియోగ్రాఫర్కి ఇలాంటి జ్ఞాపకం ఉండాలండి. ఎగ్జాక్ట్లీ అండి, ఆ మార్క్ నాకు ఈ సాంగ్ ద్వారా వచ్చింది. అదే అందరికి ఇప్పుడు లారెన్స్ మాస్టర్కి వీనస్ స్టెప్ వేసినప్పుడు లారెన్స్ మాస్టర్ ఎవరో తెలిసి, అవును, అట్లా ప్రతి ఒక్కరికి ఒక సాంగ్ అనేది కంపల్సరీ అందరిలో గుర్తింపు తేవడానికి నాకు ఈ సాంగ్ అండి. ఇప్పుడు బన్నీ టైటిల్ సాంగ్ చేసాడు కదా, సరైనోడు. ఆ మూమెంట్స్ కూడా ఇప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎవరు చేశారని అప్పుడు ఆలోచించలేదు, అవి కూడా కొత్తగా ఉంటాయి. అవునండి, స్పీడ్ కానీ. అవును, స్పీడ్, కంపోజిషన్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి, చేసేటప్పుడు ఒక మార్క్ ఉండాలి, కొత్తగా చేయాలి ఏదన్నా. అంటే ఊరికే ముందు చూసింది ఆడియన్స్ ఎందుకు చూస్తాడు, ముందు చూసింది అతనికి చూపించద్దు, వేరే స్పెషల్గా ఉండాలని చేసింది. దాంట్లో ఏమైపోయిందంటే అందరు మాస్టర్ చేసాం, దాంట్లో జానీ, శేఖర్ మాస్టర్ అందరం చేసాం కాబట్టి మిక్స్ అయిపోయింది. అదే అంతా ఎవరు చేశారు ఈ సాంగ్ పలానా వ్యక్తి చేశాడని తెలియలేదు. దీంట్లో ఒక్కటే సాంగ్ ఉండడం వల్ల అది బాగా బయటకు వచ్చింది జనాల్లోకి. ఒక కొరియోగ్రాఫర్గా మీరు ఇష్టపడే కొరియోగ్రాఫర్ ఎవరు? నేను ఇష్టపడే కొరియోగ్రాఫరు ప్రభుదేవ మాస్టర్, తెలుగులో గణేష్ మాస్టర్. ఇంకోటి ఏంటంటే అందరూ 100% పెడతారు సార్. అందరూ హార్డ్ వర్క్ చేయకుండా ఏ సాంగ్ కొరియోగ్రఫీ అవ్వదు. కాకపోతే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంది ప్రభుదేవ్ గారు. ఎందుకంటే వాళ్ళు మోర్ హార్డ్ వర్క్, ఎఫర్ట్ పెడతారు. ఓకే. అంటే ఒక సాంగ్ని పెట్టుకొని విని 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 దాన్ని ఇంకా అంటే ఒక లెవెల్లో పెట్టాలని చేస్తారు. అలా సారోజ్ గారు కానీ అంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాను. వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, అబ్జర్వేషన్. మీకు బాగా డ్యాన్సర్ అనిపించిన హీరోలు ఎవరున్నారు తెలుగులో కానీ హిందీలో కానీ? బాగా డాన్సర్ అంటే ఏముంది, నాకు ఎవరంటే ఇష్టం అంటే కథతో పాటు డాన్స్ చేసే వాళ్ళు చాలా ఇష్టం సార్. ఎట్లండి? అంటే క్యారెక్టరు, ఆ బాడీ లాంగ్వేజ్, కథ ఏం చెప్తుంది, ఆ కథకి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, అలా చేసేవాళ్ళు చాలా ఇష్టం అండి. అంతే. అలా చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అలా చాలామంది అండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు పుష్ప వస్తుంది, ఆ క్యారెక్టర్ అలా డాన్స్ చేస్తే కొత్తది. పుష్పలో మీరు ఏం చేశారా? లేదండి, ఫ్యూచర్లో ఇప్పుడు మీటింగ్ అయింది. ఓకే, చేయొచ్చు. అంటే ఫస్ట్ పార్ట్లో మీద ఉండదేమో. ఫస్ట్ పార్ట్లో ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జయబాలయ్య కదా అంతా. నెక్స్ట్ అది దాకా నా ఇంటర్వ్యూ ఇస్తా అవగానే ఇప్పుడు జయబాలయ్య, మొత్తం జయబాలయ్య.